చిక్కెంటికలకు ఉల్లిగడ్డలే ఉల్లిగడ్డలే. ఎవరన్నా ఇంట్లో పొంటి ఉన్నారా లేరా? ఎవ్వరు లేనట్టున్నారు. అందరు తాళాలు వేసుకొని పనికి వేయర్రు. ఉపాధి పనికి ఇట్లా వేయనట్టున్నారు. మరి ఇక ఆడ కట్టుకున్నారు. ఇక ఆడదాకా పోయేస్తా. ఉల్లిగడ్డలు మంచిగా ఉన్నాయి. తెల్లటి గడ్డ ఉరినగడ్డ మళ్ళీ దొరుకుతాయా పోతే? ఎక్కటెంకల పోయేస్తా. ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలే. చిక్కెంటికలకు ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు. ఆగో ఉల్లిగడ్డలు వచ్చినట్టున్నాయి కదా. మా అమ్మ పొద్దుగల పనికోయేటప్పుడే అన్నది ఉల్లిగడ్డ ఒలిచిపెట్టాయని. అమ్మాయి ఆ టైంకి అయితే ఉల్లిగడ్డలు వచ్చినాయి కదా, ఎంతో అడుగుదాం. నా ఉల్లిగడ్డలు తింటే మంచిగా ఉంటాయి. సన్నగా ఉన్నోళ్ళు దొడ్డ అవుతారు, దొడ్డగా ఉన్నోళ్ళు సన్నగా అవుతారు. మంచి ఊరిన గడ్డ తెల్ల తెల్లటి గడ్డ ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు. చిక్కెంటికలకు ఉల్లిగడ్డలే ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు. చిక్కెంటికలకు ఉల్లిగడ్డలే ఉల్లిగడ్డలు రావు. అమ్మయ్యా పొద్దుగాల నుంచి తిరుగుతా అంటే ఇప్పుడు గిరాకీ కలిగింది. తీసుకో ఉల్లిగడ్డలు. ఆగినా సరే కానీ ఉల్లిగడ్డలు ఎట్లా ఇస్తాను? ఉల్లిగడ్డలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఊరిన గడ్డ తెల్లటి గడ్డ గుండ్రగా మంచిగా ఉన్నాయి. ఎత్తిస్తాను చూడు, మంచిగా చూడు ఒకసారి. తీసుకో పోతే దొరికాయి మళ్ళా. అవునా చూస్తావు. ఏమైంది? ఉల్లిగడ్డలకు మంచిగా ఉన్నాయి చూడు, మంచిగా చూడు. ఊరిన గడ్డ తెల్లటి గడ్డ భూమిలో ఉట్టిన గడ్డ ఎంత మంచిగా చూడు. ఒక్కొక్కటి లెక్కనే ఉంది చూడు. ఎప్పుడన్నా కూరలో ఉల్లిగడ్డలు వేసుకున్న ముఖమేనా అనేది? ఏమైంది ఉల్లిగడ్డలకు? మనుషులే ఎండకి ఎండిపోయి చచ్చిపోతారు. ఈ ఉల్లిగడ్డలకి ఏంది? ఏం రోగం పుట్టింది? చూడు ఎంత ఘోరం ఉన్నాయో. ఇది కూడా ఎంత మంచిగా ఉందో. ఒకటి అంటే ఎండిపోయింది కావచ్చు, ఒకటి మంచిగా ఉంటుందా? మంచిగా చూసుకో. ఇవాళ అంక కొంటుందట ఈ ఉల్లిగడ్డని ముఖం వల్లే ఉన్నాయి అని మాట్లాడుతుంది. మాటలు మంచిగా మాట్లాడు. కుడి కాలు పెట్టి ఇంట్లోకి రాయకూడదా అంటే కూలిపోయి ఇల్లుకు ఏ కాలు అయితే అయింది అన్నదట. నీ అసలుంటిదే. ఉల్లిగడ్డలు ఏమో కావన్నాయి, ఇది వంకుంది అది వంకుందని వంక పెట్టబడుతుంది. మంచిగా తీసుకుంటే తీసుకో, లేకుంటే జరుగు. ఏమో బాగా మాట్లాడుతుంది. అగో ఊర్లో ఉల్లిగడ్డలు అమ్మనికి వచ్చినావా లేకపోతే కయం పెట్టుకోనికి వచ్చినావా? అమ్ముతే అమ్మ లేకపోతే వీకు. ఓ బాగా మాట్లాడుతున్నావు. అన్ని తక్కువనే కానీ రేషం ఎక్కువనట. బాగానే ఒడుచుకొస్తుంది రేషం. కొంటే కొను లేకుంటే లేదు. ఏమో తెల్లారు లేవగానే ఎవరి ముఖం చూసినా నేను. అడ్డమైందని నువ్వు అడ్డం వచ్చినావు. ఇది అంకుంది అది అంకుందని మాట్లాడుతుంది. వచ్చిందని మంచిగా ఏరుకొని తీసుకోవా? అవసరం ఉన్నదాని అయితే ఊరు అంటుకునే ముఖమా అంటుకునే ముఖమా తిన్న ముఖమైనా నీదేనాడన్నా. ఇటువంటి మనుషులు నేను నడుదులే. నేను కొంటే కొను లేకుంటే లేదు. ఇంకా నన్నే వీకు అని మాట్లాడుతుంది. నీ ఇంట్లో ఉంటానా చిన్నాయే? ఏం రా మాడుకో ఆయనకి నేను మాట్లాడుతున్నావు. పోదసేపు పొందుకొని ముఖం అంతా దుడుతా బిడ్డ. ఏమనుకుంటున్నావో? ఏందే పాత చెప్పు అదుకొని ముఖం అంతా దూడతావా? ఎట్లా కనబడుతున్నాను నేను? సిరిసిల్లంగట్లా నిన్ననే తెచ్చుకున్న పారగాని చెప్పు. నీ ముఖం అంతా దూడుతా అమ్మ ఏమనుకుంటున్నామే కానీ ఎర్ర తోలు ఊసిపోయిందని ఆగుతలేవా? అంత ఊసిపోతుంది తోలు. అబ్బా ఉరుకులాడుతుంది బొమ్మ. ఏం చూసుకోనే? అందం చూసుకోనా? అవని చూసుకోనా? అయ్యని చూసుకోనా? తిండిని చూసుకోనా? బలాన్ని చూసుకొని నీ బలం బండలవో నీ అహమడుగు పట్ట. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే. కారులోజీ కారు చెయ్య మారుతున్నదే మరదల మారుతున్నదే. అగు ఊరిని గీడే కూడా అమ్మ మరదల తొట్లు పెడతాండా? అమ్మ మరదల ఏం తొట్లు పెడతాందా? అగో అబ్బా మా మరదలతోటి కూడా ఒక బాగానే వెళ్ళి పెడతాడుగా. అబ్బా కొడుక పొద్దుగా లేచి దీన్ని నోట్ల నోరు పెట్టనే పెట్టద్దు. కానీ ఈడే తిడతాండి ఎక్కువ. తిట్టని అయినా కానీ దండిది దీని దగ్గరికి పోనే పోవద్దు. అయినా కానీ ఇదేదో గట్టిన వెళ్ళి అవుతుంది. పోయి యాపనన్న ఆపుతా. రే నీకు నా గురించి అస్సలు తెలియదు. ఈ ఊర్లో నా గురించి అడుగు ఒకసారి. రాజుమని అంటే అందరు చెప్తారు. ఏమనుకుంటున్నావు? నా నోర్లో ఏలు పెడుతున్నావు నువ్వు. చూస్తావు నీ సంగతి. ఏలు పెట్టలేదు కీలు పెట్టలేదు ఇక నావు. ఏమైంది అసలు? ఏం లోలి గైనతోటి ఎందుకు లోలి పెట్టుకుంటాను? పిసగిట లేచిందా? పిస కాదు, ఏదో రోగం వచ్చినట్టే ఉన్నది. అందుకే అచ్చుడితోట నాతోటి లోలు పెట్టుకుంటాంది.
అయ్యా వాంచన్, నువ్వు ఎవరితో లొల్లి పెట్టుకుంటావు నీకన్నా అర్థమవుతుందా? పోయి గిదాంతో లొల్లి పెట్టుకుంటాను నువ్వు. ఊళ్ళో ఉరికించుకుంటూ కొడితే నీ ఉల్లిగడ్డలని చిల్లర సిద్ధమైతాయి. అర్థమవుతుందా నీకు? దండిది ఇది. పోయి దీంతో పెట్టుకుంటానా నోరు గులగుల పెట్టి. నువ్వేం మాట్లాడుతున్నావురా అంటేనేమో తప్పు కానీ అదే నాతోటి పెట్టుకుంటాను పొద్దుగాల సంది. కొండ ముఖం ఉంటే చక్కగా కొనాలి, లేకుంటే పో నాకు అద్దని చెప్పాలి. ఏం లొల్లి ఇది? నిన్ను నాకు గిరాకి అద్దా కావన్నా, పోద్దా లేదా అయినా ఉండన్నా. లోయి నోరు ముయించచ్చు కానీ లోకం నోరు ముయ్యలేము. తీటది ఉన్న కాడ నిత్యకయ్యమే. గట్లున్నది కథ, దీని కథ. వచ్చినప్పటి సందికి ఇదే లొల్లి. అయినా ఇదే ఉందా, నువ్వే ఉన్నావా? సపరేట్ వీక్ అయినా ఇంకో వాడకట్టు కాడ ఇంకో ఊరికన్నా అమ్ముకోవచ్చు. జరుగుర్రి. ఓ ఇల్లుగా కొన అమ్మకాలట లొల్లి పెట్టుకుంటారు. చిక్కేంటి కలుగు ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలు, ఊరిగడ్డ, తెల్లటి గడ్డ, గుండ్రటి గడ్డ, ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. మనకి వచ్చిందే మరి మంది కాదే, నీకు అంటే కోపం వస్తుంది కానీ ఉల్లిగడ్డలతో నీకేం పనే? దాంతో ఎందుకే నీకు? అన్ని అట్టి కాపినావు, లొల్లి పెట్టినావు. ఆడ అటో ఇటో తిరిగినా కానీ 4 ఉల్లిగడ్డలను నమ్ముకుని కాదే. ఎర్రటి ఎండల పాపం అని గోస ఉచ్చుకున్నావు. ఇడ కొద్దిగా అనిపించలేదానే? పదేకం మంది మీద వాడు ఎడతావు ఎందుకే? ఎర్రటి ఎండల కాళ్ళు కాలుతా అంటే ఇదేంది? అగో కనిపించలేదా కళ్ళకి? చెప్పులు వేసుకొని ఉన్నా కదా. అగో అవును కానీ నువ్వు పోయటాను పోక మధ్యలో వచ్చి పెద్దరికం చెప్తున్నావేంది? నీకెందుకురా ఇవన్నీ? నీకేమైనా వస్తుందా? ఓ మధ్యలో వచ్చి బీట్లు ఇట్లా అంటుండు మళ్ళా. నీ పాసు వాళ్ళ మొక్కందానా? నాకేం వస్తుంది? నాకు అన్ని మంచిగానే ఉన్నాయి. మాగా ఒక సర్తే గోడ కదుకుతావు ఏమనుకుంటాను? అడ్డమైన వాళ్ళతో ఇల్లు పెట్టుకుంటుంటావు ఎందుకే? ఉన్నకాడు ఉండక. అవురా, ఎండ కొడుతుంది అన్నావు, కాళ్ళు కూడా కాలుతుంది అన్నావు, ఆయన కూడా ఎండలు నిలబెట్టి నన్ను తిడతాను. నీకేమైనా పిచ్చి చేసిందా? ఎరి కుక్కను కొడితే కరవక మాంతదా? చక్కగా నీ ఇంటికి నువ్వు పో, నా ఇంటికి నేను పోతా. అడ్డగోలు దీన్ని ఒట్ల నోరు పెట్టిన. చిక్కెంటి కలకు ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలు, చిక్కెంటి కలకు ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. అయ్యో 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 అరే అరే దీని అబ్బాయి ఇటు తిట్టుపోతుంది, ఇటు తిట్టుపోతుంది. గాలి చేస్తే పాగచ్చు కదనే. అరే ఇక అయినట్టే, నేను ఇక ఊడ్చినట్టే ఈ గాలి వల్ల. చిక్కెంటి కలకు ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. ఊరిన గడ్డ, తెల్లటి గడ్డ, గుండ్రటి గడ్డ, కొత్త కూరిందమ్మా, కొత్త కూరింది. నై మంచి గడ్డలమ్మా, మంచి గడ్డలు. గిడేంది నన్ను చూస్తాడు? చదువుకోపోనాడు. ఓ చదువు లేదు, సంధ్య లేదు, ఏమో తిరుగుతాడు ఎండకు మాపుకు. ఎందుకురా తిరుగుడు? నా వాళ్ళు ఉల్లిగడ్డలు అమ్ముతావేంది? ఎట్లా అమ్ముతాడు అని చిట్టి బొమ్మని చూసినాడు చూస్తాడు. మంచిగా చదువుకుంటే నా ఒకరా రేపు అవ్వాయని అది నువ్వు బతకవురా? తెలివి లేని పోడగింతనన్నా. నాకంటే తెలివి లేక సోయి లేక ఇట్లా అమ్ముకుంటే తిరగబడితే వాడవాడకు. ఏం మనసులో ఏమో. నడు ఇంటి మొక్క నడు. తెల్లు ఉల్లిగడ్డలు, ఊరి ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. అగ్గో ఈమె మంచిగా ఉంది, తెల్లగా పొట్టిగున్నా కానీ గున్ను ఉంది, పాత బర్రి ఉన్నట్టు. ఎట్లయితే 4 ముచ్చట్లు మాట్లాడి ఉల్లిగడ్డలు కొనుక్కోమని చెప్తా. మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మంచిగా ఉంది పిల్ల. ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. నాది పాతది కాదు గడ్డ, ఊరిన గడ్డ, తెల్లగడ్డ, ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలే. ఉల్లిగడ్డలు తీసుకుంటావా? తీసుకో, ఉల్లిగడ్డలు మంచిగా ఉన్నాయి. కాగా ఉల్లిగడ్డలు నాకు అవసరమైతే నేనే పిలుస్తా కదా, నువ్వు నన్ను పిలిచి ఉల్లిగడ్డలు తీసుకుంటావా అని అడుగుడేంది? సరే కానీ గివేంటి మరి? ఈ సంచిలోనేమో నీ లెక్క తెల్లగా ఉన్న ఉల్లిగడ్డ, ఇగో ఇంట్లోనేమో ఎర్రటి ఉల్లిగడ్డ. మళ్ళీ బయటకు తీస్తే ఎండ కమిలిపోతాయేమో అని సంచిలో పెట్టిన ఉల్లిగడ్డ నువ్వు తీసుకుంటావని. అరే ఏం మాట్లాడుతున్నారా నల్ల మగపడా? ఉల్లిగడ్డలు తెల్ల ఉన్నాయి, నీ లెక్కనే ఉన్నాయని మాట్లాడుతున్నావు. ఉల్లి నల్ల అవుతుందా, ఉంచుకుని పెళ్ళం అవుతుందా? అయినా నువ్వు ఉల్లిగడ్డలు అమ్ముకోనికి వచ్చినావా, ఊళ్ళో దెబ్బలు తిన్నికి వచ్చినావా? నల్ల మగపడా. అవునే వాడిదానా, ఏం మాట్లాడుతున్నావే? మన సబ్సిడీలు వచ్చిన బర్రె వాళ్ళు ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావే? మాటలు మంచిగా రాని. ఓ తాబేలు ముర్ర మొకందానా, ఓ అప్పకేడిచిందానా, మొఖమేటి పాడైందేమో ట్రాక్టర్ కింద పడితే అప్పలు ఇచ్చకపోయినట్టు. నీ మొఖం బొర్రయ్యా. ఆహా
పనిగల్లోడు పందిరేస్తే కుక్కతో ఒక దాకి కూలిపోయిందంట. నా పని నేను చేసుకుంటుంటుంటే నువ్వు వచ్చి నన్ను అంటావేంద్రా? ఉండు నీ సంగతి చెప్తా. ఏమయ్యా ఉన్నావా? వీడేందో వంకర వంకర మాట్లాడతాడు. ఏ మన మధ్యలో మీ ఆయన ఎందుకు? నీ నోట్ల పొక్కులు ఒడవా, నీ ఇంట్లో మా అన్నవాడా, నీకు పోషమ్మ పొక్కులు ఒడవా, ఏం పుట్టిందిరా నీకు? గంట మాట అంటున్నావు. వామ్మో వామ్మో, ఎవరన్నా ఇంటే నా ఇచ్చేది మనం పోతుంది. నీ చింతగలం గాను, నీ దినాలు గాను, నిన్ను ఎట్కగట్క పోను, నిన్న గడ్డకు పెట్టా. ఏం పుట్టిందిరా ఏమో గట్ల మాట్లాడుతున్నావు? నీ మొల్దారని తెప్ప. గట్లా మాట్లాడకు. తెల్లగా ముద్దుకున్నావని ఏదో 4 మాటలు మాట్లాడినా కానీ ఎందుకు తిడుతున్నావు? ఉల్లిగడ్డలు తీసుకుంటావని అడిగినా, గంతగానే ఏమన్నా తిట్టినా ఎటు పడతాడ తిట్టబడితివి. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ ఉంటుందా చెప్పు? నాకు ఇట్లా కచ్చి నన్ను గిన్ని మాటలు అంటావురా? నల్ల మొక్క పడకావు, నల్ల ముఖం పడుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి ఇట్లా నా జోలికి వచ్చిన ఏమన్నా అంటే నేను ఎత్తి ఉరిత్తమ్మ ఏమనుకుంటున్నావు కానీ. నీ ఉల్లిగడ్డలు కొనాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నేను గట్టిగా మాట్లాడేసరికి ఉల్లిగడ్డలు కొంటావని వచ్చినా అని చెప్తున్నావా? ఉండు, నా మొగుడు అని చెప్తాను నీ సంగతి. ఏమైందేంది? తింటాను చక్కగా వంటాను, ఈడెవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. ఏందే ఈ లొల్లి? ఉల్లిగడ్డలు నేను కర్మాలు కొనుకొస్తా అని చెప్పిన, గీన్ దగ్గర ఎందుకు కొంటా నేను? అరే చెప్తే అర్థమైతే లేదా? నేను కొంటానన్నా, ఆడే కోను అని వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అవురా? ఎటు పడతాడే మాట్లాడకు. ఓ అన్న నేను ఏమనలే, అమ్ముకున్నటువంటి కాబట్టి 4 ఉల్లిగడ్డలు కొంటావా అని అడిగిన, గంతే తప్ప నేను ఏమనలే. అయినా మీ మధ్యలో నాకెందుకు లొల్లి వచ్చిన పాడింది? ఊళ్ళనన్నా అమ్ముకుంటా నేను. ఏ మంచిగా మాట్లాడు, ఈ బాల కొడతాం మరి. అయినా ఈ ఊడ్చడానికి గింత సోకులో వాడు ఉంటే గట్లే ఉంటుంది. ఎవడు పడితే వాడే చూస్తాడు, గిట్లే మాట్లాడతాడు. అయినా కానీ నీ మెడలో పుస్తలు తాడేదే. ఏమయ్యా, ఎండలు పక్క కొడుతున్నాయి కదా, మీరు చల్లగా ఉండాలని బ్రిడ్జిలో పెట్టినా. ఏంది బ్రిడ్జిలో పెట్టినావా? బ్రిడ్జి కాదే పెళ్ళమా, అది ఫ్రిడ్జి. ఇవాళ పుస్తలు తాడు పెట్టినావు, రేపు నన్ను కూడా పెట్టే చల్లగా ఉంటా. పంచపాండవులు అంటే నాకు తెలియదా? మంచం కోళ్ళోలే ముగ్గురు అని 2 చూపించినట్ట వెనకడ నీయడు అంటే ఎవతో ఫ్రిడ్జ్లో పెడితే వచ్చి కాలం మనది కానప్పుడు వానపాం కూడా నాకు పాము అయిందట. గట్లుంది. నీకు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నేనోడు చెప్తే నువ్వు కూడా చెప్తావు. మనది పురిగొలని సంసారం. ఇక వా ఉడవా నాయే, ఇంకా నన్ను ఉడిపిస్తావే, సాంపుతా మళ్ళా. అక్క ఏందనో అక్క? ఏం జరుగుతున్నారా? ఏంద్రా మాకు ఇట్లా వచ్చినావు? కూర్చో. అక్క నీకోటి ముచ్చట చెప్పాలనే. ఏమైంది అక్క? పొద్దుగల్లా ఉల్లిగడ్డల ముట్టడు వచ్చిండే, వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వేయండి నన్ను. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అవునా? నిన్ను కూడా అన్నాడా? వాడు నా ఇంటి మూడు కూడా వచ్చి నాకే లైన్ వేసిండే. ఇంకా నన్ను లోన్లో ఉన్న బర్రె లెక్కున్నామన్నాడే. వాడు దుంపదేగా ముద్రష్టపోడు. నిన్ను కూడా అన్నాడా? నేదో ఒకటి చేద్దాం. అది అక్క వాడు మళ్ళీ మన ఆడకట్టుకు అత్తడే అమ్మనికి, అప్పుడు వాడి సంగతి చేద్దాం. వాడు నేదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. అవును కానీ ఏం చేద్దాం అక్క? ఇట్రా, అందుకే దగ్గరకు వచ్చిన. ఏమంటావు? సరే అక్క. డన్. అరే ఉల్లిగడ్డలు కూడా మాతో ఆడుకుంటావా? చెప్తా నీ సంగతి. చిక్కెంటికలకు ఉల్లిగడ్డలమ్మా, ఉల్లిగడ్డలే. అమ్మయ్యా, పొద్దున జాములాల్లో అయింది. గిరాకే కాల ఈ గిరాకీ చల్లకుండా తిరిగి తిరిగి గావరగాయగాయ అవుతుంది పానం అంతా. ఇక ఏం చేస్తా, ఇంటి మొక్కన పోయి రేపన్న అత్త. రేపన్న పోకపోతాయా? చిక్కెంటికలకు ఉల్లిగడ్డలమ్మా, ఉల్లిగడ్డలే. ఊరిన గడ్డ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మంచి గడ్డమ్మా. చిక్కెంటికలకు ఉల్లిగడ్డలమ్మా, ఉల్లిగడ్డలే. ఈ బర్లు గడ్డి తినడానికల్లా కొట్టమని తాగని చేసుడే. అక్క అక్క ఇంకా ఉల్లిగడ్డలు వచ్చిండే.
నా కొడుకు వచ్చిండా బా, వాని సంగతి చెప్దాం. నీ పంత సాపేయాలి దా. అన్నాడు ఇట్లా కాదు. ఊరిన గడ్డ కొత్త గడ్డ మంచి గడ్డలే చిక్కెండకాకు ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలే. ఎవరు లేనట్టున్నారు కదా. చిక్కెంటికలకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. అయ్యో అబ్బో అదే అయ్యో 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 అదే అయ్యో అదే నీ మంచినే దొడ మెడితే కాలు మొక్కుతారు. అయ్యో అదే నీ మంచినే దొడ మెడితే కాలు మొక్కుతారు. అయ్యో 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 అబ్బో అయ్యో నీ బాంచనే ఇవ్వలే ఇలా కళ్ళు మండ. అమ్మో అయ్యా పొట్టి చంపిరు చంపుతారే ఉంటారే. అయ్యో అబ్బో అయ్యో పొట్టితో మీరు ఇల్లు కళ్ళల్లో పనిపడ ఏం పుట్టింది. ఎవరు ఆడదామో కూడా గంతగానో ఏం పగ పెంచుకున్నారే నా మీద. మీ నోటితే పొక్కుల పోసమ్మ కూర్చుండా. అయ్యో ఉల్లిగడ్డలన్నీ ఎత్తుకపోయారు. పొదవంతి ఉల్లిగడ్డల పానం అన్న దక్కింది సంపుదురు లేకుంటే. నిర్రవాసిందా ఏం తినడు వత్తనే లేదు పర్ర పెట్టిందా. అక్క కావు నువ్వు కొట్టినాం కదా కొట్టనికే పోయినాం కదా మరి గడ్డలను తీసుకొచ్చినవే. నీకేం తెలియదు వాడు ఎన్ని మాటలు అన్నాడు. అందుకే ఉల్లిగడ్డలు ఎత్తుకొచ్చిన. నీకో రెండు ఇస్తా నాకో రెండు. బంగారు అక్క నువ్వు మనకు 4 రోజులు ఉల్లిగడ్డలు కొనుడే వద్దు అస్సలకే నీపు సాఫ్ చేసినాం కదా. ఇంక